ఒకరోజు సుబ్బారావు అరుగు మీద కూర్చుని డల్గా ఉండడం గమనించాడు పుల్లారావు. ఏంటి సుబ్బారావు డల్గా ఉన్నావని అడిగితే, ఏం చెప్పను పుల్లారావు, నాకు కొన్ని రోజుల నుంచి సరిగా నిద్ర పట్టడం లేదు. సరిగా నిద్ర పట్టడానికి ఏమైనా సలహా ఉంటే ఇవ్వు అని అడిగాడు. నీకు నిద్ర పట్టడానికి 4 సలహాలు ఇస్తాను, ఖచ్చితంగా వాటిని పాటించు. మొదటిగా, నిద్రపోయే ముందు టీ కానీ కాఫీ కానీ తాగడం మానేయాలి. రెండవది, నువ్వు నిద్రపోయే రూమ్లో టీవీ సౌండ్లు కానీ ఫోన్ సౌండ్లు కానీ లేదా ఇంకా పెద్ద శబ్దాలు ఉన్న ఏమైనా కానీ ఉంటే వాటిని తొలగించి నిద్రపోవాలి. మూడవది, మన ఆఫీస్ టెన్షన్ల వల్ల కానీ మన వర్క్ స్ట్రెస్ వల్ల కానీ లేదా మన ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల కానీ ప్రతిరోజు మనం ఏదో ఒక టెన్షన్కి గురవుతూనే ఉంటాం. ఆ స్ట్రెస్ ఆ టెన్షన్ మనకి తగ్గాలి అంటే రోజులో ఏదో ఒక టైంలో ఒక 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేయటం అనేది చాలా మంచిది. నాలుగవది, మనం ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల మంచిగా నిద్ర అయితే పడుతుంది. కాబట్టి రోజులో ఏదో ఒక టైంలో ఒక 30 నిమిషాల పాటు ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కానీ లేదా రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఏదైనా చేయటం వల్ల రాత్రిపూట